హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణ డిఈసెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. డిఈసెట్ తాలూకు ఆన్లైన్ దరఖాస్తులకు గడువు అనేది పొడిగించారు. ఏప్రిల్ 4, 2019 వరకు కూడా మనం ఈ యొక్క ఫీజు పేమెంట్ అండ్ అంతేకాకుండా ఆన్లైన్ అప్లికేషన్ కూడా సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. డిఈసెట్ అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. ఇక లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ యొక్క పేజ్కి అనేది వచ్చేయండి. ఓకే, సో పేమెంట్ అనేది చేయడానికి మీ యొక్క నేమ్ని అండ్ అంతేకాకుండా 10th క్లాస్లో మనకు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో సో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకు పేమెంట్ అనేది చేసుకోవాలి. ఓకే, 10వ తరగతిలో ఏ విధంగా మనకు నేమ్ అయితే ఉందో అదే తరహాలో మనకు ఇవ్వండి. ఓకే, సో వాళ్ళ అదే తరహాలో మనకు అడగడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత మనకి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి కూడా మీరు ఇక్కడే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి అన్నారు కదా, సో అక్కడ అనమాట క్లిక్ చేయండి. మనం పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక రిఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ని, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలి. ఆ విధంగా మనం మన యొక్క నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకే, సో వెబ్సైట్ తాలూకు అనేది లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను, ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు ఏప్రిల్ 18వ తారీఖున తెలంగాణలో యొక్క డిఈసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారంట. ఓకే, సో ఇప్పటి వరకు కూడా మనకు 40,000 పైగా దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్పి సమాచారం అయితే ఉంది. ప్రభుత్వ కాలేజీలో 1,500 సీట్లు అయితే ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలో మనకు 9,550 వరకు కూడా సీట్లు అయితే ఉండడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారంట. ఓకేనా, సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.